లంచాలు తీసుకునే ఏ గవర్నమెంట్ శాఖ అధికారులైనా గీ పనికి గింత అని హోటళ్లల్లో మెనూ కార్డ్ పెట్టినట్టు రేట్ కార్డ్ ఫిక్స్ చేయరు. వచ్చే కస్టమర్ను బట్టి చేయాల్సిన పనిని బట్టి ఎంత లంచం తీసుకోవాలనో డిసైడ్ చేస్తుంటారు. ఇక జర బతిమ్లాడో పతార చూపెట్టో కోషిష్ చేసో ఎంతో అంత డిస్కౌంట్ చేస్తుంటారు. అయితే గా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య శాఖలో గట్ల కాదుల్లా. ఏ పనికి ఎంత లంచం ఇయ్యాలి అనేది ఫిక్స్డ్ రేటు పెట్టి లంచాల పట్టికనే తయారు చేసిరట. చూద్దాం పారి ఏ పనికి ఎంత తీసుకుంటున్నారో. అబ్బా ఎంత అడ్వాన్స్ ఉన్నారు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్యశాఖ అధికారులు అయితే లంచాల ముచ్చట్ల ఇప్పటిదాకా దేశంలో లేని కాదు దునియాలో లేని కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారట. డిపార్ట్మెంట్ల అంతర్గతంగా ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆ పనికి ఎంత లంచం అనేది ఫిక్స్డ్ రేట్లు పెట్టిరట. ఇక వరుస పెట్టి చూస్తుండ్రు మేము చెప్తున్నాం. మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పి, స్టాఫ్ నర్సు ఇటువంటి కొత్త రిక్రూట్మెంట్ల కోసం మూమెంట్ ఆర్డర్లు కావాలంటే 1000 రూపాయలు, ఎస్ఆర్ తెరవాలంటే 5000, ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్కు 2000, ప్రొబేషన్ డిక్లరేషన్కు 15000, ప్రసూతి సెలవు ఆమోదం కోసం 3000, రిటైర్డ్ ఉద్యోగి ఇంక్రిమెంట్లకు 4000, సరెండర్ లీవ్ల మంజూరు ఆర్డర్ కావాలంటే 300, కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఆర్డర్ కోసం 500. ఇట్లా డిపార్ట్మెంట్ల ప్రతి ఒక్క పనికి ఫిక్స్డ్ లంచాల రేట్లు పెట్టిర్రు. ఇక అక్కడి అధికారిక వాట్సాప్ గ్రూప్లలో ఈ రేట్ల కారెట్లు చెక్కలు కొడుతున్నాయట. ఈ నడమ అడ్డగోలుగా దోపిడీ ఏం లేదు. 300కెళ్ళి 15,000 దాకా పనిని బట్టి చాలా రీజనబుల్ గానే పెట్టిర్రు రేట్లు కూడా. ఇదేంది గిట్ట కూడా వసూలు చేస్తున్నారా అని ఇవ్వాలన్న ఆశ్చర్యపోయి అడిగితే డిఎంహెచ్ఓకు పై అధికారులకు ఇవ్వాలి అని చెప్తున్నారు. అవుసారు మీకే ఇవ్వాలని చెప్తున్నారట. మరి రేట్లు ఫిక్స్ అయినా ఏమైనా డిస్కౌంట్లు గిట్లా ఏమైనా ఇస్తారా? ఏం సంగతి? మెటర్నిటీ లీవ్ నా దగ్గర తీసుకొస్తారండి. నా కింద ఒక మెడికల్ ఆఫీసర్ది నా దగ్గర తీసుకొస్తారు. మెడికల్ ఆఫీసర్ సీట్ చూస్తే క్లర్క్ అది ప్రాసెస్ చేసి తీసుకొస్తారు, నేను సైన్ చేస్తాను. ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న క్లర్క్స్ మాత్రం డెఫినెట్గా యాక్షన్ ఉంటుందండి. అది ఎవరు సమర్థనీయం కాదు, సమర్థించరు కూడా. ఇన్నరా పాపంకి డిఎంహెచ్ఓ దుర్గారావు సార్ పేరు చెప్పుకొని లంచాలు దండుకుంటున్నారట. నాకేం తెలియదు, నేను ఇవ్వాలతానా పైసా తినలే. నేను కూడా మొన్న వాట్సాప్ గ్రూప్ లోనే మీ లెక్క చూసినా అంటుండు సారు. గంజాయి వనంలో తులసి మొక్కల లెక్క ఓ 2-3 క్లర్కులు ఈ పని చేసినట్టు సార్ నెదర్లో పడ్డదట. మరిగా అసలు దొంగోడెవడో దొరోడెవడో గాని హోటల్లో మెనూ కారెట్లు పెట్టినట్టు, కిరాణా దుకాణంలో ధరల పట్టిక పెట్టినట్టు, గవర్నమెంట్ ఆఫీసులలో పనులకు కూడా లంచాల రేట్ల కారెట్లు ఫిక్స్ చేసి ఒక కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసి చరిత్రకారులు అయ్యారు అంబేద్కర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కదా. చాలా మంచోళ్ళు ఉన్నారు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచకుండా ఫిక్స్డ్ రేట్లు పెట్టిరు పుణ్యాత్ములు. మరిగా ఈ ట్రెండ్ మంచిగుందని కతిమ శాఖ వాళ్ళు ఎవరన్నా ఫాలో అవుతారో ఫ్యూచర్లో చూడాలి.